ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండల కేంద్రంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పల్లపు నాగాంజనేయులు అనే వ్యక్తి ఇంట్లో జరిగిన దొంగతనం స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆ దొంగతనానికి సంబంధించిన వివరాలను ఈరోజు ఉదయం సిరివెల్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరామయ్య ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే సంపంగి శ్రీరాములు మరియు సుబ్రహ్మణ్యం అనే ఇద్దరు వ్యక్తులు పల్లపు నాగాంజనేయులు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నించగా సంపంగి శ్రీరాములు అనే దొంగ పట్టుబడగా సుబ్రహ్మణ్యం అనే దొంగ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. స్థానిక ప్రజలు పోలీసు వారికి సమాచారం అందివ్వడంతో సంపంగి శ్రీరాములు అనే ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితులిద్దరూ బనగానపల్లె మండలానికి చెందిన వారు కాగా సంపంగి శ్రీరాములు పలకూరు గ్రామం, పారిపోయిన సుబ్రహ్మణ్యం యనకండ్ల గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుండి 2 బంగారు చైన్లు, 3 బంగారు ఉంగరాలు, 1 జత బుట్టకమ్మలు, 1 బంగారు ముక్కు పుడక, 1 జత మాటీలు, సుమారు 15 తులాల వెండి పట్టీలు మరియు 15,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పల్లపు నాగాంజనేయులు ఇంట్లో దొంగతనం చేసిన 1,70,000 రూపాయల విలువ గల వస్తువులను ముద్దాయి నుండి పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఇందులో A1 ముద్దాయిగా ఉన్న సంపంగి శ్రీరాములు పాత నేరస్తుడు కాగా ఇతను జలదుర్గంలోని ఒక కేసులో దొంగలించిన సొత్తు 2 తులాల బంగారు చైను, 1 జత బంగారు కమ్మలు మరియు దాదాపు 23 తులాల వెండి పట్టీలు అతని దగ్గర ఉండగా దానిని కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఇతనిపై కర్నూలు, ఓర్వకల్లు, వెల్దుర్తి, నందివర్గం, బేతంచెర్ల, కనిగిరి, తుని మరియు తెలంగాణ రాష్ట్రంలోని అచ్చంపేటలోనూ పాత కేసులు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. A1 ముద్దాయి సంపంగి శ్రీరాములు నందివర్గం పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉందని డీఎస్పీ వెంకటరామయ్య తెలియజేశారు. ఇతనిపై నందివర్గం మరియు బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో NBW పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఇటువంటి దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ వారు సూచించారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరామయ్య, సిరివెల్ల మండల ఇన్స్పెక్టర్ వంశీధర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. ఉదయం వెంకటాపురం గ్రామంలో సంపంగి శ్రీరాములు, ఇతను వచ్చేసి పలుకూరు గ్రామము, బనగానపల్లి మండలము, తర్వాత ఇంకొకతను సుబ్రహ్మణ్యము, యనకండ్ల గ్రామం, బనగానపల్లి మండలం. వీళ్ళిద్దరు కూడా బనగానపల్లి మండలం అయితే అర్లియర్ కూడా చాలా దొంగతనాల కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది. కన్విక్షన్స్ కూడా రావడం జరిగింది. ఒక 3 నెలల క్రితము జలదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన ఆ దొంగ సొత్తుతో వాటిని అమ్ముకోవాలన్న ఉద్దేశంతో నంద్యాల కానీ ఆలగడ్డ కానీ వచ్చి అమ్ముకోవాలన్న ఉద్దేశంతో మన హైవే మీదుగా వెంకటాపల్లి గ్రామానికి వచ్చి ఆ వెంకటాపల్లి గ్రామంలో హైవే పక్కనే ఉన్న వెంకటాపల్లి గ్రామంలో ఒక లాకర్ హౌస్ ఉంటే ఆ లాకర్ హౌస్ ఎవరిదంటే ఈ పల్లపు నాగాంజనేయులు అని చెప్పేసి అతని భార్య ఉదయం పొలం పనులు పోతూ లాక్ చేసుకోవడం జరిగింది. ఇతని గ్రామంలో వేరే పెద్ద మనుషులతో పాటు మాట్లాడుకుంటూ కరెక్ట్గా ఇంటికి వచ్చే సమయంలో ఒక 2 వ్యక్తులు వాళ్ళ ఇంట్లో నుంచి తచ్చాడుకుంటూ అనుమానాస్పదంగా వస్తే, పరిగెత్తుకుంటూ వస్తే ఈ నాగాంజనేయులు, అంతేకాకుండా కురుకుందుల నరేష్, కుందూరు లక్ష్మిరెడ్డి, కుందూరు వెంకటేశ్వర రెడ్డి వీళ్ళందరూ 4 కలిసి వాళ్ళతో పెనుగులాడడం జరిగింది, పట్టుకోవాలని చెప్పేసి అనుమానంతో. సో ఈ పెనుగులాటలో చిన్న గాయాలు కూడా కావడం జరిగింది ఈ సంపంగి శ్రీరాములు అనే వ్యక్తికి. మోటార్ సైకిల్ ఏదైతే ఉందో ఆ మోటార్ సైకిల్లో, దొంగతనానికి వచ్చిన మోటార్ సైకిల్లో ఈ సుబ్రహ్మణ్యం అనేవాడు యనకండ్ల గ్రామానికి సంబంధించిన దొంగ ఇతను ఆ ఇంటి నేరస్థలం దగ్గర నుంచి పారిపోవడం జరిగింది. సో ఈ సంపంగి శ్రీరాముల్ని, అతని దగ్గర ఉన్న దొంగ సొత్తుని నాగాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్కి రాగా పంచాయతీరాజ్ సంవత్సరంలో ఈ వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ వస్తువులు ఏవి అంటే 2 బంగారు చైన్లు, 3 బంగారు ఉంగరాలు, 1 జత బంగారు బుట్టకమ్మలు, 1 జత చిన్న మాటీలు, తర్వాత 15 తులాల వెండి కాళ్ళ పట్టీలు, 15,000 రూపాయల క్యాష్ కూడా. సో ఈ నాగాంజనేయులు ఇంట్లో దొంగతనం చేసిన వస్తువులన్నింటినీ కూడా మనకు దొంగతో సహా మనకు ఆ నాగాంజనేయులు మరియు అతనితో పాటు వచ్చిన వ్యక్తులందరూ కూడా పోలీస్ స్టేషన్లో స్వాధీనపరచడం జరిగింది. ఇక అతన్ని
ఈ వస్తువుల విలువ అంతా కూడా 1,70,000 రూపాయలు చేస్తాయి. అంతేకాకుండా జలదుర్గం కేసులో కూడా దొంగతనం చేసిన దానికి సంబంధించిన వస్తువులు కూడా దొంగ సొత్తు కూడా అతని స్వాధీనంలో ఉండింది. అందులో 2 తులాల బంగారు 2 తులాల బరువు గల బంగారు చైన్ ఒకటి ఉంది, ఒక జత బంగారు కమ్మలు ఉన్నాయి, మరియు 23 తులాల జత ఒక జత 23 తులాలు చేస్తుంటే వెండి పట్టీలు అందులో కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను ఇంట్రాగేషన్లో చూస్తే మనకు కేవలం మన నంద్యాల సరౌండింగ్సే కాకుండా మన ఎరస్టోయిల్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో మన కర్నూలు జిల్లాలోనే ఓరోకల్లు, తర్వాత అచ్చంపేట, బేదంచెర్ల, నందివర్గము, అంతేకాకుండా తుని ఎక్కడో ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఉంటుంది తుని, తర్వాత అచ్చంపేట తెలంగాణ. సో వీళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్ మన చుట్టుపక్కల ఉన్న జిల్లాలే కాకుండా ఈ అచ్చంపేట అనేది స్టేట్ ఇంటర్ స్టేట్ అయిపోతుంది. అంటే స్టేట్ కూడా తెలంగాణ స్టేట్ అయిపోయింది, ఇంతకుముందు ఒకే స్టేట్ ఉన్నప్పటికీ కూడా. అట్లా కేవలం మన సరౌండింగ్సే కాకుండా బయట కూడా అంటే మన నోటీస్లో ఉన్న దొంగతనాలు ఇవి. ఇంకా ఇతన్ని మనము జ్యుడిషియల్ కస్టడీకి పంపించిన తర్వాత మరి పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కూడా తరోగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా నేరాల్లో ఇతను పాల్గొనడం లేదనేది ఫర్దర్ ఇంట్రాగేషన్లో తెలుస్తుంది.